Hello everyone, welcome back to Advaita Academy. ఈసెట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో సర్కిల్స్ కాన్సెప్ట్ లో ప్రీవియస్ గా అడిగిన ఈసెట్ క్వశ్చన్స్ అన్ని 1 by 1 సాల్వ్ చేస్తూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈ వీడియోలో ఇంకొక క్వశ్చన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి టిఎస్ ఈసెట్ 2016 లో అడిగిన క్వశ్చన్ ఇది. చూడండి క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ from the point 4 comma minus 2 to the circle x square plus y square is equal to 10 is అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఉందనుకోండి. ఓకే, సో ఇది కొద్దిగా కాన్సెప్చువల్ క్వశ్చన్, కొద్దిగా లెంతీగా ఉంటుంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, చూడండి ఒక సర్కిల్ ఈ విధంగా మనకు ఉందనుకోండి. ఓకే, సో ఈ సర్కిల్ కి మనము 2 టాంజెంట్స్, ఒక పాయింట్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ గీయగలం. సో ఇది ఒక టాంజెంట్ అండ్ ఇది ఒక టాంజెంట్, రైట్? అవునా కదా? సో ఇది ఈ 2 టాంజెంట్స్ యొక్క యాంగిల్ టీటా అయితే ఈ టీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్, చూడండి మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చదవండి. The angle between the tangents from the point 4 comma minus 2 to the circle x square plus y square is equal to 10 is. So 2 tangents గీయగలం అన్నమాట. ఓకే, ఈ టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది పాయింట్ 4 కామా మైనస్ 2 అనేది పాయింట్ పి అనుకోండి. ఓకే, ఈ పాయింట్ పి అనుకోండి, ఇది 4 కామా మైనస్ 2. ఇప్పుడు ఈ టీటా యాంగిల్ అనేది కనుక్కోవాలి, ఈ యాంగిల్ అనేది కనుక్కోవాలి. ఓకేనా, జాగ్రత్తగా వినండి. సో ప్రొసీజర్ చెప్తాను. సో మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు, ఏంటది? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ఈజ్ టాంజెంట్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అయితే దెన్ వాట్ ఈస్ ద కండిషన్? c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. అవునా కదా? అప్పుడు సి ఏమైతే చెప్పండి? సి ఏమైపోతుంది? సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ కదా. అప్పుడు సి ఏం రాయొచ్చు మనం? సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ రాయొచ్చు కదా. అవునా? సో అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి యాక్చువల్గా. కానీ సి అంటే ఏమొచ్చింది మనకు? ప్లస్ ఆర్ మైనస్. అవునా? ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ వస్తుంది. అవునా? రైట్. ఇప్పుడు ఈ టాంజెంట్ అన్నది, ఈ లైన్ ఉంది కదా, ఈ టాంజెంట్ ఏదైతే మనం లైన్ ఉంది కదా, ఈ లైన్ y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనుకున్నాం కదా. సో ఈ లైన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుందా లేదా? ఎస్. ఈ టాంజెంట్ అన్నది ఈ టాంజెంట్ ఉంది కదా, ఈ లైన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుందా లేదా? ఎస్. అవునా? సో కాబట్టి దిస్ tangent y is equal to mx plus c passes through this point 4 comma minus 2. So the point p 4 comma minus 2 passes through the tangent అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ x ప్లేస్ లో 4, y ప్లేస్ లో -2 పెట్టమని ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ టాంజెంట్ ఈక్వేషన్ ఉంది కదా. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ is the tangent అండ్ c ప్లేస్ లో మనం ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ రాసినాం కదా. సో ఈ ప్లేస్ లో అంటే x ప్లేస్ లో 4, y ప్లేస్ లో -2 పెట్టమని అర్థం. పెట్టండి. -2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x అంటే ఎంత? 4. కాబట్టి 4m ప్లస్ ఆర్ మైనస్ ఏ ఎంత చెప్పండి? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చినారు. అవునా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 10 అయిపోతుంది. అవునా? సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 10. అవునా కదా? ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 10, నాట్ 10. అవునా? ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 10. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 10 ఇంటూ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అయిపోతుంది.
ఈ 4m ఉంది కదా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపింది. -2 - 4m ఇజ్ ఈక్వల్ టు ±√10 × 1 + m² అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీయచ్చు కదా. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, -2 + 4m అయిపోతుంది. అవునా, హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ± ఉన్నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెండు పక్కల స్క్వేర్ చేస్తున్నాం కదా. సో ± ఒక స్టెప్ రాద్దాం లేదు, 10 × √1 + m² హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మైనస్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇది 2 + 4m హోల్ స్క్వేర్ అయిపోతుంది. అవునా, 2 + 4m హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్, ఇక్కడ కూడా ± ఏదున్నా మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అయిపోతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అవునా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఏం మిగులుతుంది, 10 × 1 + m² మిగులుతుంది. ఓకే, ఇది ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉందా లేదా చెప్పండి. a² అంటే 2² + 4 అనమాట. 2² 4, b² 4m హోల్ స్క్వేర్ అంటే 16m² + 2ab 2 × 2 × 4m 2 × 2 4 4 × 4m అంటే 16m. అవునా, 16m ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, 10 × 1 అంటే 10, 10 × 1 అంటే 10 + 10 × m² అంటే 10m². ఈ టర్మ్స్ అన్ని కూడా ఒక సైడ్ రాయండి. 16m², ఇక్కడ 16m² ఉంది, 10m² కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -10m² అయిపోతుంది. 16m² - 10m² అంటే 6m² అవుతుంది. ప్లస్ 16m, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, 10 కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -10 అవుతుంది. 4 - 10 అంటే -6 ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 2 కామన్ తీయండి. దీంట్లో 2 కామన్ తీస్తే 3m² + 8m - 3 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ 2 కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0/2 అయిపోతుంది. 0/2 అంటే కూడా 0నే కదా. కాబట్టి ఈక్వేషన్ ఏమైపోతుంది, 3m² + 8m - 3 ఇజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఏంటి, 3 × -3 అంటే -9. సో -9 ఏ విధంగా రాసుకోవచ్చు, 9 × -1 గా రాసుకోవచ్చు. అవునా, ఎందుకు 9 - 1 అంటే 8 అయిపోతుంది. కాబట్టి 3m² + 9m - m - 3 ఇజ్ ఈక్వల్ టు 0. 8m ని 9m - m గా రాస్తున్నాను. అప్పుడు 3m కామన్ తీసినాం అనుకోండి ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి, అప్పుడు ఏమొస్తుంది, m + 3 వస్తుంది. -1 కామన్ తీస్తే ఇక్కడ కూడా m + 3 వస్తుంది. అవునా, m + 3 కామన్ తీస్తే ఈ 3m - 1 వస్తుంది. 3m - 1 ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి m + 3 ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి m ఇజ్ ఈక్వల్ టు -3. 3m + 1 3m - 1 3m - 1. అవునా, 3m - 1 ఇజ్ ఈక్వల్ టు 0. 3m ఇజ్ ఈక్వల్ టు 1. m ఇజ్ ఈక్వల్ టు 1/3. m ఇజ్ ఈక్వల్ టు 1/3. కాబట్టి రెండు స్లోప్స్ వచ్చినాయి లేదా, ఎందుకు, ఇక్కడ మనకు రెండు టాంజెంట్స్ ఉన్నాయి కదా. రెండు టాంజెంట్స్ యొక్క స్లోప్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఇంతవరకు కనుక్కున్నది ఏంటి, ఈ రెండు టాంజెంట్స్ ఉన్నాయా, ఈ రెండు టాంజెంట్స్ యొక్క స్లోప్స్ కనుక్కున్నాం. ఓకే, చూడండి. సో కాబట్టి m1 ఇజ్ ఈక్వల్ టు -3 అండ్ m2 ఇజ్ ఈక్వల్ టు 1/3. అవునా, 1/3 అవునా కదా, రైట్. చెప్పండి, 1/3. సో ఇప్పుడు m1 × m2 చేసినాం అనుకోండి, m1 × m2 చెప్పండి, m1 × m2 చేస్తే ఏమవుతుంది చెప్పండి. సో m1 × m2 చేస్తే మనకి ఏమవుతుంది చెప్పండి, ఇజ్ ఈక్వల్ టు -3 × 1/3. ఈ 3 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, -1 వస్తుంది. అవునా, సో ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ టూ లైన్స్ మనకి ఇది స్ట్రైట్ లైన్స్ లో పాయింట్ ఉంటుంది. ఏంటది, ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ టూ లైన్స్ ఈజ్ -1, then those two lines are perpendicular to each other. Then those two lines are perpendicular to each other. రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అవునా, కాబట్టి ఇక్కడ ఈ స్లోప్స్ వెయిటెడ్ స్లోప్స్, ఇవి టాంజెంట్స్ యొక్క స్లోప్స్. ఓకే, సో ద టూ టాంజెంట్స్
ఆర్ సో మనం ఏం చెప్పొచ్చు ద టూ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ చెప్పొచ్చా లేదా అవునా కదా రైట్ సో బికాస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈస్ -1 కాబట్టి two tangents are perpendicular to each other, therefore what is the value of theta? Theta is equal to 90 degrees or it is equal to pi by 2. It is equal to pi by 2. That is the answer. So what is the correct answer for this? Option C is correct. సింపుల్ క్వశ్చన్ ఓకే కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంటుంది ఓకే కొద్దిగా మనకి ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనేది తెలియాలన్నమాట ఓకే ఈ టాపిక్ అనేది తెలియాలి మనకు ఓకే సో ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అన్నప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి సో స్లోప్ కనుక్కోవాలి స్లోప్స్ వచ్చిన తర్వాత ఆ స్లోప్స్ బట్టి మనము టీటా అనేది కనుక్కోవాలన్నమాట ఓకేనా అర్థమైంది కదా రైట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We'll meet in the next video. Jai Hind.